కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కీలకంగా భావించే నెయ్యికి సంబంధించి షాకింగ్ నిజాన్ని సీబీఐ న్యాయవాది సిట్ హైకోర్టులో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని స్పష్టం చేసింది. నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అయినప్పటికీ దాని వెనుక ఉండి కథ నడిపించింది మొత్తం బోలేబాబా డైరీగా వెల్లడించారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు అసలు వివరాల్ని వెల్లడించింది. ఆ మాటకొస్తే భోలేబాబా డైరీ పాలు నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థే లేదని స్పష్టం చేసింది. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులు తమకు చెప్పిన విషయాన్ని కోర్టుకు వెల్లడించింది. కేవలం పామాయిల్ రసాయనాలు ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు తమ విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. నాణ్యత సరిగా లేని నెయ్యిని సరఫరా చేసిన నేపథ్యంలో బోలేబాబా డైరీ టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో ఏఆర్ డైరీ వైష్ణవి డైరీలను ముందుకు తెచ్చిన బోలేబాబా డైరీ అసలు నెయ్యి లక్షణాలు లేని వాటిని సరఫరా చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యిని సరఫరా చేసిన ఉదంతంతో కేసు నమోదు చేయడం, అందుకు బాధ్యుల్ని అరెస్ట్ చేయడం తెలిసిందే. వీరికి బెయిల్ మంజూరు చేయాలని నిందితులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. తమ క్లయింట్లు 4 నెలలుగా జైల్లో ఉన్నారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని, అన్ని ఆధారాలు సిట్ చేతిలో ఉన్న నేపథ్యంలో పిటిషనర్లు కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని, ఎలాంటి షరతులైనా విధించి బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరపు లాయర్లు కోర్టుకు కోరారు. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నకిలీ నెయ్యితో లక్షలాది మంది ఆరోగ్యానికి కారణమైన వారి అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.